తులసి గారు రెడీయా? రెడీ అండి. మీరేం చేస్తారు? హౌస్ వైఫ్. వంట ఏం చేద్దాం అనుకుంటున్నారు? చిక్కుడుకాయ కాజు మసాలా. చిక్కుడుకాయ కాజు మసాలా. ఓకే మరి చిక్కుడు కాజు మసాలా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. చిక్కుడు కాజు మసాలా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగి ఉడికించిన చిక్కుళ్ళు 1 కప్పు, తరిగిన టొమాటో 1, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, గసగసాలు 1/2 టీ స్పూన్, ఎండు కొబ్బరి పొడి 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, జీడిపప్పు 1/2 కప్పు, ఎండుమిరపకాయలు 3, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. తులసి గారు మొదలు పెడదామా? ఓకే అండి. చిక్కుడు కాజు మసాలా. ఆయిల్ ఫస్ట్. ఓకే. ఆనియన్స్ వేసుకోవాలి. సో ఇందులో ఇంక పోపు గీపు ఏం లేదు? ఏం అవసరం లేదు. మసాలా కర్రీ కాబట్టి అక్కర్లేదు. మసాలా దినుసులు కూడా ఏం అక్కర్లేదా వేసుకోవడం? ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టాను. ఓ మసాలా పేస్ట్ లా వాడుతున్నారు. ఓకే. ఇది కొంచెం ఫ్రై అవ్వాలి. దీనిలోనే పచ్చిమిర్చి వేసుకోవాలి, కొంచెం చాలు. అంటే కారపొడి యాడ్ చేసుకుంటారా తర్వాత? కొంచెం కారం కూడా వేస్తాం కాబట్టి. ఓకే. ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి. జీడిపప్పు పేస్ట్ చేసుకోవటం అట్లాంటిది ఏమీ అక్కర్లేదా? మామూలుగా వేసుకోవడమే. సో జీడిపప్పు ఉట్టి పలుకుల్లా చేసుకొని వేసుకోవచ్చు. ఓకే. సో జనరల్ గా మసాలా కర్రీ అనగానే జీడిపప్పు పేస్ట్ లా వేసేసుకుంటూ ఉంటాం కదా మనం. సో మధ్య మధ్యలో తగులుతుంటాయి కదా టమాటో కాజు కర్రీ ఇట్లాంటివి. ఆ టైప్ లో ఇక్కడ ఏంటంటే కాజు పేస్ట్ చేయకుండా పలుకులుగా యాడ్ చేశారనమాట. సో తులసి గారు మీరు హౌస్ వైఫా? అవునండి. వంటలన్నీ బాగా చేస్తూ ఉంటారండి? పర్వాలేదా? అంటే వంట ఇంట్రెస్ట్ లేదా? ఇంట్రెస్టే, చేస్తాను నార్మల్గా. ఓకే. అంటే పెద్ద ఎక్కువ ప్రయోగాలు చేయడానికి ఇష్టపడరా? అంటే మీకు ఇష్టం ఉన్న ఇంట్లో వాళ్ళకి తినడం ఇష్టం లేదా? ఎప్పుడైనా ఇష్టం అయితే చేస్తాను ప్రయోగాలు కూడా. మీకు ఎప్పుడైనా ఇష్టం అయితే చేస్తారు, వాళ్ళ అదృష్టం అప్పుడు. అంతేనా? నెక్స్ట్, మా ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నా తినేస్తారా కాబట్టి ఇప్పుడు ప్రయత్నించట్లేదు అనమాట. నెక్స్ట్ టొమాటో. ఇంట్లో వాళ్ళు ఇప్పుడు వీళ్ళ బాబులాగా నాకు సాయంత్రం అది కావాలి, రేపు పొద్దున్న ఇది కావాలి అంటే మా పిల్లలు ఏదైనా పర్వాలేదు. అవును, అలాగే ఉండాలి. నెక్స్ట్ ఇది కొంచెం మగ్గాలి. ఓకే. 1 pinch ఆఫ్ సాల్ట్ వేసుకుందాం. వేయండి. ఒకసారి మూత పెడదామా? ఒకసారి మూత పెడదాం. సో ఎంతమంది పిల్లలు మీకు? 3 పిల్లలండి. 3 పిల్లలు. ఏం చదువుతున్నారు? పెద్ద పాప 4th క్లాస్, సెకండ్ పాప 1st క్లాస్, బాబు ఏమో నర్సరీ. పేర్లేంటి? పూజ, ప్రశాంతి, షణ్ముఖ్. వాళ్ళకి హాయ్ చెప్పండి మా వారికి. మీ వారి పేరేంటి? రామకృష్ణ గారికి, పూజకి, ప్రశాంత్కి, శశాంక్. ఇంకా శశాంక్, షణ్ముఖ్. వీళ్ళ నలుగురికి, అలాగే ఫ్యామిలీ మెంబర్స్ అందరికి, ఫ్రెండ్స్ కి, ఊళ్ళో వాళ్ళకి, ఇంటి పక్కన వాళ్ళకి అందరికి కూడా హాయ్. కొంచెం పసుపు. సో మీ వారు ఏం చేస్తూ ఉంటారు? మా వారు సివిల్ ఇంజనీర్. ఓకే, నైస్. సో టైం ఎక్కువ పట్టకుండా కాజు మసాలా అంటే చక్కగా జీడిపప్పులు వేసేసుకోవచ్చు అనమాట, ఎక్కువ క్వాంటిటీలో. పప్పులు తిన్నట్టు ఉంటుంది కదా, వెరైటీగా. కొంచెం కారంగా ఉన్న, మధ్య మధ్యలో తీతీగా అవి తగులుతూ. అవునండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం. ఓకే. సో కొద్దిగా కచ్చా పచ్చగా దంచినట్టు చేశారా? ఓకే. మామూలుగా దంచాను. అన్ని ఇలా సింపుల్ గా అయిపోయే వంటలు చూస్ చేసుకుంటారా? సింపుల్ ఐటమ్స్ అన్ని ఫాస్ట్ గా చేసేసి పక్కన పెట్టేయాలి. మార్నింగ్ ఫాస్ట్ గా అందరినీ పంపించేయాలి. 3 పిల్లలు, మా వారు, అందరు వెళ్ళిపోవాలి కదా. తర్వాత మీరు ఏం చేస్తారు? టీవీయా? తర్వాత టీవీ అభిరుచి ప్రోగ్రామ్ మెయిన్, అస్సలు వదిలిపెట్టరు. సరే, చూస్తూ ఉన్నారు కదా రోజు, పాపం అప్పుడప్పుడు వాళ్ళకి ఏమైనా చేసి పెట్టండి, చూపించేవి. చూస్తా ఎందుకు చేయవు, ఏం చేయవు అంటారు కదా. అలా అనకుండా ఉండాలంటే చేసేయండి ఇంక రేపటి నుంచి. నెక్స్ట్ చిక్కుడుకాయలు లైట్ గా బాయిల్ చేసుకున్నవి. ఓకే. సో మీరు కూడా ఉప్పు ఏం వేయలేదు? జస్ట్ పచ్చివే. కొంచెం సాల్ట్ వేద్దాం. సో ఇప్పుడు సరిపడా ఇందాక జస్ట్ కొద్దిగా వేసాను.
మసాలా పేస్ట్ ఏం రెడీ చేసుకోవాలి దీనికి మనం? దీనికి ఎండు కొబ్బరి, గసగసాలు, ఒక ఎండుమిర్చి, మామూలుగా ఫ్రై కొబ్బరి, గసగసాలు, ఎండుమిర్చి. ఒక్క ఎండుమిర్చి, ఒకటే ఎండుమిరపకాయ? ఒకటి చాలు. ఓన్లీ 1 ఎండుమిర్చి అంటే పేస్ట్లో. ఈ 3 కలిపేసి ఒకసారి మూత పెడదాం. పెట్టండి. సో అవి 3 కలిపేసి పేస్ట్ చేసుకున్నారా? ఓకే ఓకే. సో ఆ పేస్ట్ మనం ఇందులో వాడుతుంది అంటే కొంచెం గ్రేవీ టైప్లో. కొంచెం గ్రేవీ టైప్లో. ఓకే, యాడ్ చేసుకోవచ్చా? చిక్కుడుకాయలు బాగా లేతగా ఉన్నట్టున్నాయి. గింజలు పెద్దగా లేనివి అయితే లేతగా ఉంటాయి. అవును, చిన్న చిన్న గింజలు ఉన్నాయి. ఇవిడికేమో గింజలు ఉన్నవి కావాలి, మీకేమో గింజలు లేనివి కావాలి. లేనివి కావాలి. సో కర్రీకి మార్పు ఉంటుంది. ఇప్పుడు మనం ఫ్రైస్ చేసుకునేటప్పుడు కూడా గింజలు ఎక్కువ ఉన్నవి బాగుంటాయి. చూస్ చేసుకుంటే టేస్ట్గా ఉంటుంది. సో అలాంటివి చూస్ చేసుకొని డిఫరెంట్ గా ఉండేలాగా ట్రై చేయాలి. మా ఇంట్లో బాగా ట్రై చేస్తాం మేము. వంటలు బాగా ట్రై చేస్తుంటారా? వంటలు బాగా ట్రై చేస్తాం. నైస్ నైస్. సో మీ అత్తయ్య కూడా ఇంతకు ముందు టైం ఉండకపోయేది నాకు. ప్రెసెంట్ ఇంట్లోనే అన్నమాట. నేను స్కూల్కి వెళ్ళట్లేదా? ఇప్పుడు వెళ్ళట్లే, కిడ్ ఉన్నాడు. ఓకే, చిన్న బాబు కాబట్టి ఇప్పుడు వెళ్ళట్లేను, సెలవులో ఉన్నారు టీచర్ గారు. ఓకే, అందుకని బాగా ట్రై చేస్తూ ఉంటాను. వెరీ గుడ్. ఒక్కసారి మూత పెడదాం. పెట్టండి, 2 times పెట్టుకోండి, నో ప్రాబ్లం. చూద్దామా? చూద్దామండి. ఓకేనా? ఓకే. నెక్స్ట్ ఎండు కొబ్బరి, గసగసాలు, ఎండుమిర్చి పేస్ట్. ఒక్క ఎండుమిర్చి కలిపి చేసిన పేస్ట్. వాటర్ ఏమైనా కావాలా? కొంచెం ఫ్రై అయిన తర్వాత వాటర్ వేద్దాం. ఓకే. సో మనం పచ్చివి ఫ్రై చేయకుండా వేసుకుంటే ఇక్కడ వేయించుకోవాల్సి ఉంటుంది. అదే మనము ఈ గసగసాలు, ఎండు కొబ్బరి ఇట్లాంటివి ముందే కొద్దిగా డ్రై ఫ్రై చేసుకొని పేస్ట్లా చేసుకుంటే ఏమవుతుంది అంటే కొద్దిగా కర్రీలో వేసుకున్నప్పుడు తక్కువ టైం, ఎక్కువ వేయించుకోకుండా ఇట్లా వేయగానే మళ్ళీ కొద్దిగా ఒక తిప్పేసి నీళ్లు కానీ అట్లాంటివి యాడ్ చేసేసుకుంటే మనకి రెడీ అయిపోతుంది. ఇప్పుడు కారం వేద్దామండి. సో ఇప్పుడు ఆ మసాలా టెక్స్చర్ వచ్చింది మీ కర్రీకి. గరం మసాలా ఏం వాడరు? గరం మసాలా లాస్ట్లో. ఓకే. కొంచెం నీళ్ళు, వాటర్ వేసుకోవాలి ఇప్పుడు. కావాలా? కొంచెం చాలు. ఇప్పుడు మూత పెడదాం. ఒక నిమిషం. చూద్దాం. ఇది కొంచెం దగ్గర పడితే రెడీ అవుతుంది కర్రీ. ఆల్రెడీ దగ్గర పడిపోయిందిగా, ఇంకా దగ్గర పడాలా? లైట్గా. అప్పుడు మన గ్రేవీ అంతా పోతుందిగా. కొంచెం గరం మసాలా. ఓకే, ఎక్కువ అవసరం లేదు, లైట్గా. ఓకే, స్టవ్ ఆఫ్ చేసుకొని ఒకసారి మూత పెట్టి తీద్దాం. ఎందుకలా? ఆ ఫ్లేవర్ అంతా పడుతుందా? ఓకే, చాలా పట్టిందంటారా? తీసేద్దాం. ఓకే. ఫైనల్గా కొత్తిమీర. అది లేకపోతే ఎలా? ఓకే, చిక్కుడుకాయ కాజు మసాలా రెడీ. నైస్. ఓకే అండి, మరి చిక్కుడు కాజు మసాలా కూడా రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. చిక్కుడు కాజు మసాలా తయారు చేసే విధానం: ముందుగా ఎండు కొబ్బరి పొడి, గసగసాలు, ఎండుమిరపకాయలు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, జీడిపప్పు వేసి వేయించాలి. దీనిలో టొమాటో ముక్కలు వేసి వేగాక పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉడికించిన చిక్కుడు, కారం, ఉప్పు వేసి ఉడకనివ్వాలి. తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్, గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చిక్కుడు కాజు మసాలా రెడీ.